ఒంటిమిట్ట చెరువు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపినట్లు మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆదివారం ఆలగడ్డ టౌన్ పరిధిలోని ఎర్రగుడిదిన్నె గ్రామంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు కలిశారు. వారికి శాలువ కప్పి గజమాల వేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల గురించి మంత్రికి వివరించడం జరిగిందని ఆయన తెలిపారు. 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 34 కోట్ల రూపాయలతో శ్రీరామ ఎత్తిపోతల నీటి పథకాన్ని ప్రారంభించి ఒక టీఎంసీ కెపాసిటీ గల ఒంటిమిట్ట చెరువుకు 4 సంవత్సరాల పాటు నీటిని నింపడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మెయింటెనెన్స్ నిధులు కూడా మంజూరు చేయక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మూలన పడిపోయిందన్నారు. ప్రస్తుతము టీడీపీ ప్రభుత్వ హయాంలో నీటి పథకాన్ని ప్రారంభించినా పదే నీటిని పంపింగ్ చేసే పైప్లైన్ పగిలిపోవడం జరుగుతుందని వారికి వివరించామన్నారు. 11 కోట్ల రూపాయల వ్యయం చేసి ఇనుప గొట్టాలతో పంపింగ్ స్కీమ్ ప్రారంభం నుండి 3 కిలోమీటర్ల పాటు కోటపాడ కణం వరకు పైప్ లైన్ వేస్తే శాశ్వతంగా ఒంటిమిట్ట మండలంలో కరువు కాటకాలు దూరం అవుతాయని వారికి వివరించామన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరాముని కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించాలని నాయకులు కోరడం జరిగిందన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి 11 కోట్ల రూపాయలు మంజూరు అయ్యేలా చర్యలు చేపడతానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, గంగపేరూరు చెరువు సంఘం చైర్మన్ కట్టా వెంకటరమణ, చేనేత కార్మికుల మండల సీనియర్ నాయకుడు బివి రమణ, మండల సీనియర్ నాయకులు చిన్న కొత్తపల్లి కట్టా సుబ్బరాయుడు, ఒంటిమిట్ట చెరువు సంఘం డైరెక్టర్ రేవిళ్ళ బాలమునయ్య, గంగపేరూరు దేశం నాయకుడు కృష్ణారెడ్డి, ఒంటిమిట్ట సీనియర్ నాయకుడు మామిళ్ళ రామకృష్ణయ్య, క్లాస్ 1 కాంట్రాక్టర్ బిళ్ళ లక్ష్మీ నరసయ్య తదితరులు ఉన్నారు.